తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న మాదిగ జోడో యాత్ర ఆదిలాబాద్కు చేరుకుంది. మాదిగల పంతం బీజేపీ అంతం నినాదంతో ముందుకు సాగుతున్న మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవితో అమా న్యూస్ ఫేస్ టు ఫేస్. మాదిగల జోడో యాత్ర తర్వాత మాదిగల జేఏసీ వ్యవస్థాపకులు అలాగే మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి గారు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చారు. సార్ చెప్పండి, మాదిగల సంక్షేమం కోసం మాదిగల జోడో యాత్ర పేరుతో మీరు మాదిగల్లో ఎలాంటి ఐక్యత తీసుకురాబోతున్నారు? అయితే మాదిగ జోడో యాత్ర కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని 12% రిజర్వేషన్ ఇవ్వాలని తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లా కేంద్రాల్లో ఇంకా 2 కేంద్రాల్లో 6 రోజుల పాటు 12 కేంద్రాల్లో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 12% రిజర్వేషన్ ఇవ్వాలి, మాదిగలకి జనాభా లెక్కల ప్రకారం ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కుల గణన చేయబోతూ ఉంది. దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో నా విశ్వాసం ఏంటంటే మాదిగలు అతిపెద్ద కులం, అది ప్రూవ్ కాబోతుంది. ఆ లెక్కల ప్రకారం మేము ఎంత ఉంటే మాకు అంత ఏమంటున్నాం. కృష్ణమాదిగ 1994లో పెట్టినటువంటి ఈ ఉద్యమం 7% డిమాండ్ పెట్టాడు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మాదిగ జనాభా చాలా ఎక్కువైపోయింది. ఆ జనాభా ప్రకారం 7 కాదు 12 ఏమంటున్నాను నేను. కృష్ణమాదిగ పెట్టినప్పుడు 94లో 7% ఉమ్మడి రాష్ట్రం డిమాండ్ అది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రంలో మేము ఎంత ఉంటే మాకు అంత ఏమంటున్నాం. ఇవాళ మోడీ ఏం చేస్తుండంటే మాదిగల్ని కేవలం ఓటు బ్యాంక్ అనే వాడుకుంటుండు. మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి నేను కమిటీ వేస్తా ఉన్నాడు. ఇప్పటి గతంలోనే ఉషామయ్య కమిటీ ఉంది, రామచంద్ర కమిటీ ఉంది. ఆ కమిటీలు ఏం చేయలేదు. మళ్ళీ కమిటీ వేసి అప్పటి మందం కమిటీ అని చెప్పిపోయి మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అమిత్ షాతో మీటింగ్ పెట్టి మళ్ళీ లోక్సభ ఎన్నికలకు ఓట్లు వేయించుకొని రేపు ఓడిపోతే మరి మేమేం కావాలంటున్నా. ఎన్నికలతో సంబంధం లేకుండా ముందే దీన్ని చేయాలి. ఎందుకంటే 30 ఏళ్ళ ఉద్యమం ఈ ఏడాదితో 30 సంవత్సరాలు నిండబోతుంది. 30 ఏళ్ళు కూడా మా సమస్య పరిష్కారం చేయరా? తెలంగాణ కోసం మేము అందరం కొట్లాడినాం కదా. మరి ఆనాడు ఎవరు అందరం పోయినాం కదా. ఇవాళ ఎవరు రావట్లేదు మా సమస్య కోసం. ఏ సమాజం మాట్లాడతలేదు మా సమాజం కోసం. అందుకోసమే తెలంగాణ ఉద్యమకారుడు నేను ఇవాళ ఈ యాత్ర కోసమని అన్ని జిల్లాలు తిరుగుతూ ఉన్నా. గతంలోనే నేను 12% కోసమని ఇదే మనోజు ఇదే నక్కరామదాస్ అన్న ఇక్కడ ఆదిలాబాద్ టౌన్లో 12% కోసమని జాగృతి యాత్ర చేసిన. వచ్చే నెలలో మళ్ళీ 50 నియోజకవర్గాలు తిరుగుతా. పై ఏప్రిల్లో ఈ 17 పార్లమెంట్ తిరిగి బీజేపీ పార్టీ ఓడిస్తా. మనం ఎప్పుడైనా వాళ్ళని కాళ్ళు పట్టుకుంటే వాళ్ళ గడ్డం పట్టుకుంటే మన సమస్య పరిష్కారం చేయడు. ఎన్నికల వాళ్ళని ఓడితేనే వాళ్ళు భయమై మాదిగలు మాకు తెలంగాణలో ఓట్లు వేయట్లేదు, వారి సమస్య పరిష్కారం చేస్తామని మనకి ఏబీసీ చేస్తారు. ఇది నా డిమాండ్. అలాగే గతంలో కూడా మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. అప్పుడు మరి ఈ యొక్క డిమాండ్ అనేటటువంటిది మరి ప్రభుత్వం అప్పుడు అంటే ముందుకు కదలలేదా, లేదంటే అక్కడ కేంద్రంలో ఈ బిల్లు ఆగిపోయింది? నేనే అప్పుడు వర్గీకరణ ఉద్యమం చేసిన. నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని తెలంగాణ మొత్తం తిరిగిన. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చైర్మన్ తీసుకొని వస్తా, మళ్ళీ మాదిగల కోసం తిరుగుతాను. నేను తెలంగాణ కోసం కొట్లాడినా, నేను బహుజన్ సమాజ్ పార్టీలో తిరిగిన, నేను మాదిగల కోసం కొట్లాడుతున్నా. నేను కొట్లాడుతున్నంటే నా కులానికి అన్యాయం జరిగింది. నా కులం తెలంగాణలో కేసీఆర్ మాకేం చేసింది చెప్పండి? దళిత ముఖ్యమంత్రి ఇచ్చి మాదిగలకి 6 నెలలు కూడా బేకిండు. 9 సంవత్సరాల పాటు మాకు మంత్రి పదవి లేదు. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్లో మళ్ళీ మాకు మంత్రి పదవి కావాలంటున్నా. ఉప ముఖ్యమంత్రి పదవి మాదిగల పెద్ద కులానికి ఇవ్వమంటున్నా. నేను 12% రిజర్వేషన్ ఇవ్వమంటున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ మోడీ మొదటిసారిగా ఈ దేశంలో ఒక మాదిగల మీటింగ్లో పాల్గొన్నాడంట. నేనేమంటున్నంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము మాదిగల మీటింగ్ పెడితే మీరు రాండి, రాహుల్ గాంధీ తీసుకురండి, 12% మాకు రిజర్వేషన్ ఇవ్వమని కోరుతా ఉన్నాను నేను. అయితే ఇప్పుడు అంటే కేంద్రంతో మీరు ఎలాంటి డిమాండ్ అంటే కేంద్రంతో ఎలా పోరాడబోతున్నారు? ఈ రిజర్వేషన్ సాధించే వరకు మీ ఉద్యమం ఎలా కొనసాగబోతాం? సహజంగా బీజేపీ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ. వాళ్ళు రిజర్వేషన్లు తీసేయమంటారు. మేము చదువుకుంటే తట్టుకోలేరు, మాకు ఉద్యోగాలు వస్తే తట్టుకోలేరు. అందుకోసమనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అడుగుతున్నాం. మొత్తం దేశాన్ని ప్రైవేట్ రంగం చేస్తారు వాళ్ళు. ప్రభుత్వ రంగం ఉంటే మాకు రిజర్వేషన్లు ఉంటే మాకు ఉద్యోగాలు వస్తాయి. అందుకోసం ప్రైవేట్ రంగం లేకుండా చేసి గవర్నమెంట్ రంగం ప్రభుత్వ రంగ సంస్థలు లేకుండా ప్రైవేట్ పరం చేస్తుండ్రు. మేము చదువుకుంటే ఆ 10% ఉన్నటువంటి బీజేపీకి ఇష్టం ఉండదు. మేము బతకడం వాళ్ళకి ఇష్టం ఉండదు, మేము మంచి బట్టలు కట్టుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళ ప్రతి నిత్యం వాళ్ళు మాట్లాడేది రిజర్వేషన్లు ఎత్తేయాలి.
ముస్లింలు బతకొద్దు, క్రిస్టియన్లు బతకొద్దు, గిరిజనులు బతకొద్దు. వాళ్ళు రిజర్వేషన్లు ఎత్తేసి ఆ 10% ఉన్నోళ్ళని ఈ దేశం మొత్తం వాళ్ళకు వాళ్ళ చేతులకు పోవాలి. మేమందరం వాళ్ళకు బానిసలుగా పనిచేయాలి, వాళ్ళ ఇళ్ళల్లో పనిచేయాలి, వాళ్ళ పొలాల్లో పనిచేయాలి. మేము అది వాళ్ళ లక్ష్యం. మేము వారికి వ్యతిరేకం. మేమందరం కూడా ఎస్సీలము, ఎస్టీలం, బీసీలం, మైనార్టీలం, బీసీలం. మేము వాళ్ళకి వ్యతిరేకం. బీజేపీ పార్టీ మాకు వ్యతిరేకమైన పార్టీ. కొంతమంది బీజేపీ పార్టీతో ఉంటే వర్గీకరణ వస్తుందనుకుంటారు, కానీ రానియరు వాళ్ళు. ఒకవైపున మోడీ బీజేపీ వర్గీకరణ అంటారు, రెండో వైపున మొత్తం టోటల్గా రిజర్వేషన్ తేలంటారు. మీరే అర్థం చేసుకోండి దాన్ని. అంటే ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఈ బిల్లు పాస్ అవుతుందని నమ్మకం మీకున్నా? ఇప్పుడు మోడీ రామాలయం కట్టిండు, రామాలయం కట్టి ఎన్నికలు ఓట్లు అడుగుతుండు కదా, మరి ఆ వర్గీకరణ చేసి ఓట్లు అడగాలి కదా. ఆయనకు ఒక న్యాయం, మాకు న్యాయమా? నీకు దేవుని మీద ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, రాముని మీద గుడి కట్టినావు, ఓట్లు అడుగుతున్నావు, ఓకే, మరి మా చేయాలి కదా. మేమనేది అదే, నీకు రామాలయం మీద ఉన్న ప్రేమ వర్గీకరణ మీద లేదు, నీకు రాముడి మీద ఉన్న ప్రేమ దళితుల మీద లేదు. నిజంగా నువ్వు చిత్తశుద్ధి ఉంది నీకు ఏది మీద? రామాలయం మీద నువ్వు కట్టుకున్నావు, ఇప్పుడు ఓట్లు అడుగుతున్నావు. మాది కూడా చేసి రావాల్సి ఉండే, అది మాది. చివరగా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటే నాకు కాంగ్రెస్ పార్టీ ఒక అండ, మిగతా పనంతా నా జాతి కోసమే. అది అంటే ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు కోసం, అలాగే మాదిగలకు 12% రిజర్వేషన్ సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, మాదిగల్లో ఐక్యత కోసమే జోడో యాత్ర తలపెట్టినట్టుగా పిడమర్తి రవి చెబుతున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ నుంచి.